హరే కృష్ణ. కృష్ణ ధర్మం వర్సెస్ యుధిష్ఠిర ధర్మం గొప్పగా ఉంది కదా. అసలైన ధర్మం ఏది? అధర్ములకు కూడా ధర్మబద్ధమైన గౌరవం ఇవ్వాలా? ఇదే యుధిష్ఠిరుడికి కృష్ణుడికి మధ్య జరిగిన ప్రధాన చర్చ. యుధిష్ఠిర ధర్మం ఎలా ఉంటుందో చూద్దామా. యుధిష్ఠిరుడిది ఆలోచన ప్రకారం అవతలి వాడు ఎంతటి అధర్మి అయినా సరే మనం మాత్రం ధర్మాన్నే పాటించాలి. ఇది సరిగ్గా ఈ రోజుల్లో ఒక ఉగ్రవాదికి లేదా ఘోరమైన నేరస్తుడికి కోర్టులో లాయర్ని ఇచ్చి ఫెయిర్ ట్రయల్, న్యాయమైన విచారణ జరిపించడం లాంటిది. ఇలాంటి అతి సహనం వల్లే నేటి సమాజంలో న్యాయం అనేది నీరుగారిపోతుంది కదా. కృష్ణ ధర్మం ఎలా ఉంటుంది? కానీ కృష్ణ ధర్మం వేరండి. అధర్ములకు ధర్మబద్ధమైన చికిత్స అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కురుక్షేత్ర యుద్ధంలో మనం చూసింది అదే. కర్ణుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు కర్ణుడు ఒక చెడ్డ లాయర్ లాగా వాదించాడు. ఆమెను వేశ్యతో పోల్చి వివస్త్రను చేయడం తప్పు కాదన్నాడు. అందుకే కర్ణుడు రథం చక్రం దిగబడినప్పుడు అతను ధర్మం గురించి మాట్లాడితే కృష్ణుడు వినలేదు. బలహీనంగా ఉన్నప్పుడే అతన్ని చంపేయమని అర్జునుడిని ప్రోత్సహించాడు. భీష్మద్రోణులు ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే మౌనంగా చూసిన వీరు నేటి అవినీతి జడ్జిల వంటి వారు. కేవలం పాత చట్టాలను పట్టుకొని కూర్చొని అధర్మానికి సహకరించారు. అందుకే వారిని చంపడానికి కృష్ణుడు కొన్ని అడ్డదారులు వాడినా అది తప్పేం కాదన్నాడు. అంటే శిఖండిని అడ్డు పెట్టుకోవడం, అశ్వత్థామహత అని అబద్ధం చెప్పించడం లాంటివి. మొత్తానికి మనం ఎప్పుడు యుధిష్ఠిర ధర్మాన్నే పట్టుకొని కూర్చుంటే పాండవులు అడవుల పాలయ్యేవారు. సమాజంలో అధర్మమే రాజ్యమేలేది. ఒక సహనంతో కూడిన సమాజాన్ని కాపాడాలంటే అసహనాన్ని పెంచే వ్యక్తుల పట్ల, ఐడియాలజీల పట్ల మనం కఠినంగా ఉండాలి. ధర్మం అనేది ఎప్పుడూ తిన్నగా ఉండదు. పరిస్థితులను బట్టి అది మారుతుంది. ఒక ధర్మబద్ధమైన సమాజం ప్రమాదంలో ఉన్నప్పుడు అధర్ములను ఓడించడానికి అధర్మాన్ని ఒక ఆయుధంగా వాడడమే ఆపద్ధర్మం. అదే నిజమైన కృష్ణ ధర్మం. ఇలాంటప్పుడు కృష్ణ స్తోత్రాన్ని పఠిద్దామా. కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు శ్రీనారాయణ చిద్రూప. హరే కృష్ణ.